ఇఫ్ యూ లిసన్ అ పర్సన్ దెర్ వోంట్ బి ఎనీ ఎడిఫికేషన్. ఒక మనిషి యొక్క స్వరము వింటే దానికి ఫలితం ఏముండదు. కొన్నిసారి తప్పుడు వైపు వెళ్ళిపోతుంటాం, కానీ దేవుని స్వరము, దేవుని మాటలు మా జీవంలో, అంటే జీవం లేని బ్రతుకు చిగురింపు చేసే ఆ దేవుని మాట మాలో పనిచేస్తే ఎంతో బాగుంటుంది కదా. ఆమెన్, హల్లెలూయా. నిన్న నేను ఫాస్టింగ్ ప్రేయర్ రాలేకపోయాను. ఎందుకంటే ఒక పాస్టర్ గారు ఆయన పిలిచారు. అంటే మీకు తెలీదు, మాకు బాగా పరిచయం అన్నమాట. క్రైస్ట్ చర్చ్ నుంచే డేవిడ్ రయాన్ అని. ఆయన పిలవడము, లేదు నేను రాలేను, ఎందుకంటే 13th యానివర్సరీ అన్నమాట, నువ్వు రావాలి తమ్ముడు అని చెప్పారు. చాలా రోజుల నుంచి, ఒక 20 years నుంచి ఆయనతో కాంటాక్ట్ లేదు. అలాంటిది ఆయనతో పరిచయం అవ్వడం, చాలా దేవునికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను నేను. ఎందుకంటే ఆయన అభిషక్తుడు. ఆయన ఒక మాట పలికాడు, నా భార్య గురించి ప్రేయర్ చేయమని చెప్తే, వాళ్ళ పాస్టర్ గారు ప్రేయర్ చేయమంటే, ఈ అమ్మాయికి 3 రోజులు పెళ్ళి అయిపోవాలి, పెళ్ళి వద్దు అంటుంది, పాస్టర్ గారు మీరు ప్రేయర్ చేయండి అంటే, ఇలా చేతులు ఎత్తి 3 రోజుల్లో నీకు పెళ్ళి అయిపోతుంది అంటే సంబంధం వచ్చేస్తుంది అని 3 రోజుల్లో మేము వెళ్ళి చూసామట. హల్లెలూయా. సో అలాంటి అభిషక్తులు దేవుని కృపచ్చే ఆయన దగ్గరికి వెళ్ళడం. పాత వాళ్ళు చాలామంది కలిశారు. ప్రసాద్ అన్న అని ఇంకొక ఆయన, తర్వాత సామ్ అన్న, అందరితో కలిశాను. చాలా ఎంజాయ్ చేశాను. 11 o'clock వరకు అక్కడే ఉన్నాము. సో నిన్న రాలేకపోయాను, కానీ దేవుడు నన్ను దీవించాడు. ఆమెన్, హల్లెలూయా. కొన్ని మాటలు దాన్ని అక్కడ జరిగిన సంగతులు కూడా కొన్ని యాడ్ చేస్తాను దీంట్లో. అయితే ఇక్కడ రాయబడి ఉంది, ప్రిజర్వ్ మీ ఓ గాడ్, ఫర్ ఇన్ యూ ఐ పుట్ మై ట్రస్ట్. దేవునిలో తెలుగులో ఏంటి రాయబడి ఉంది అంటే, శరణు జోచిన్నాను. ఆమెన్, హల్లెలూయా. ఐ పుట్ మై ట్రస్ట్. హిందీలో భలే ఉంటుంది, నాకు నచ్చుతుంది. శరణాగత్ అంటే మొత్తం ఆయన మీద పడిపోవడం అన్నమాట. ఇంకా నాది ఏం కాదు, నువ్వే సర్వస్వం అని. ఐఎమ్ హోప్లెస్ అంటే ఆ పరిస్థితి ఎలాగుందంటే, నేను ఇంకా ఏమీ చేయలేను. ఐ కాంట్ బట్ యూ క్యాన్. అది చెప్పడం ఏంటంటే, నేను కాదు, నేను చేయలేను కానీ నువ్వు చేస్తావు. ఆమెన్, హల్లెలూయా. యాంప్లిఫైడ్ బైబిల్లో భలే ఉంటుంది ఈ మాట, కీప్ అండ్ ప్రొటెక్ట్ మీ ఓ గాడ్, ఫర్ ఇన్ యూ ఐ హ్యావ్ ఫౌండ్ రెఫ్యూజ్ అండ్ ఇన్ యూ డూ ఐ పుట్ మై ట్రస్ట్ అండ్ హైడ్ మై సెల్ఫ్. ఇది చాట్ జీపీటీలో నేను, అంటే తెలుగు రాదు కదా, నేను ట్రై చేశాను. అది ఎలాగా తెలుగులో ఇచ్చాడంటే, ఓ దేవా నన్ను కాపాడి రక్షించుము, ఎందుకంటే నీ అందే నేను శరణ పొంది ఉన్నాను, నీ అందే నా నమ్మకము ఉంచి ఉన్నాను, నీ అందే నన్ను దాచుకుంటున్నాను. ఆమెన్, హల్లెలూయా. నాకు 3వ మాట చాలా నచ్చింది, దాచుకోవడం. హల్లెలూయా. దేవుడు ఒక దాచుకున్న స్థలమై ఉన్నాడు. ఆమెన్. కష్టాల్లో, ఇబ్బందిలో మేము బయటికి వెళ్ళి 10 మందికి చెప్తాము. అది బయటికి వెళ్ళి చెప్పడం ఆ టైం కాదు. వాళ్ళు ఏంటంటే, కొన్నిసారి మా కష్టాలు, మా ఒక మొన్న అయితే స్కూల్లో పాస్టర్ గారు చెప్పారు కదా, 2 భార్య భర్త చనిపోయారు, సూసైడ్ చేసుకొని మునుపు పిల్లలకి ఫోన్ చేసి ఏం చెప్పారు, మేము చనిపోబోతున్నామని చనిపోయారు. ఎంత బాధగా ఉంది కదా. ఆ రోజు చాలా బాధపడ్డాం. స్కూల్లో వెళ్ళి 9th standard పిల్లలకి చెప్తే నవ్వారు. వాళ్ళు చనిపోయారు అనగానే వాళ్ళకి కెచ్చలుగా ఉంది. అంటే మనుషులు ఏ విధంగా ఉంటారు. చిన్న పిల్లలే, 9th standard పిల్లలు, వాళ్ళు ఏడు చేస్తున్నారు, నవ్వుతున్నారు. నాకు చాలా కోపం వచ్చేసి ఒక మాట చెప్పాను, అదే మీ అమ్మ నాన్న అయితే నవ్వుతావా అన్నాను. సైలెంట్ అయిపోయారు అందరూ. అంటే ఈ తరము, లేకపోతే మనుషులు ఎలాగ అయిపోయారంటే వాళ్ళకి ప్రతిదీ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు యూట్యూబ్లో కొన్ని అలాగే యాక్సిడెంట్స్ చూస్తుంటే ఎంతో హ్యాపీ అనిపిస్తుంటుంది కదా. చాలామంది స్క్రోల్ చేస్తుంటాము యూట్యూబ్లో, యాక్సిడెంట్స్ ఇవి అవి క్రాష్ అయిపోతాయి. ఫిల్మ్ చూసినట్టే ఉంటుంది. ఇంగ్లీష్ మూవీ నేను ఎక్కువ చూసివ్వండి కాబట్టి నాకు తెలుసు. క్రాష్ అయిపోతే ఎంతో బాగుంటుంది, చచ్చిపోయారా బాబు అని. కానీ నువ్వు ఆ లోపల ఉంటే
కొన్నిసారి మా బాధలు కష్టాలు బయటికి చెప్తే అది ఒక చులకన అయిపోద్ది, లేకపోతే వాళ్ళు ఎంచుతారు, లేకపోతే దీని ఒక బ్రతుకు ఇంతేనా, ఈడు బ్రతుకు ఎంతేనా అని చెప్తారు వాళ్ళు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆయన దాచుకున్న ఒక స్థలమే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. డోంట్ టెల్ ఎనీథింగ్ టు ఎనీ వన్ బికాస్ నో ఎడిఫికేషన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఏ ఒక ఆదరణ నీకు ఎక్కడి నుంచి రాదు. దేవుని బిడ్డలు తప్ప, కొంతమంది అభిషక్తులు తప్ప నీకు ఎవరు కూడా ఆదరణ ఇవ్వలేరు. కానీ నిజమైన దేవుడు నీకు దాగు చోటై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అది ఈ వాక్యం చెప్తుంది. ఏంటంటే దేవుని ఒక సన్నిధిలో మేము ఎలాగెళ్ళాలంటే మా పరిస్థితి ప్రతీది ఆయనకి ఇచ్చినట్లు ఉండాలి. ఆల్రెడీ ప్రార్థన చేయాలి. ఆనాడు మేము చూస్తున్నాము, ఎవరో హన్నా జీవితంలో బాధ ప్రతిరోజు ఒక ఆవిడ కత్తితో పొడుస్తూనే ఉంది. ఈవెన్ చర్చికి వెళ్తుండ కూడా పొడుస్తూనే ఉంది. కొన్నిసారి మేము ఇంటి నుంచి వచ్చేటప్పుడు కూడా మాకు అనుభూతి ఉంటుంది. భార్య లేకపోతే భర్త లేకపోతే ఎవరో ఒకరు పొడుస్తూనే ఉంటారు. నువ్వు ఏడుస్తూ వస్తావు. ఆ రోజు దేవుడు బలంగా నీకు దర్శన రోజు అయి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది? నాకు చాలాసార్లు ఉంది. ఆమేన్, హల్లెలూయా. కన్నీరుతో వస్తాము, దేవుని సన్నిధిలో ఆనందించి బయటికి వెళ్తాము. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మ్యారేజ్కి వెళ్ళాము కదా. సో డే బిఫోర్ యస్టర్డే కదా, డే బిఫోర్ యస్టర్డే. ఓకే. సో మ్యారేజ్కి వెళ్ళాము కదా. నేను లేట్ అయిపోయాను, డ్యూటీ నుంచి రావాలి కాబట్టి లేట్ అయిపోయాను. నా గురించి స్పెషల్గా ప్లేట్ కూడా పెట్టారు. ఉంది, వెళ్ళాను, హ్యాపీగా తింటున్నాను. సంఘంలో నాకు అబ్బాయి వచ్చాడు. వస్తే నేను చెప్పాను, పేరు చెప్పను, ఓకే మీరు ప్రార్థన చేయండి, పేరు చెప్పను, కానీ నెక్స్ట్ నీదే అన్నాను. ఎందుకన్నా, ఇప్పుడే నేను బాధపడుతున్నాను, ఇంకొకరికి ఎందుకు నేను బాధపరచాలి, నాకు వద్దు అని చెప్పాడు. ఆ మాటలో నవ్విసాం ఆ టైంలో, ఏదో అలాగా. కానీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఎంత బాధ ఉంటుంది వాడి లైఫ్లో. హీ వాంట్స్ టు బీ సెటిల్. ఒక పెళ్ళి అయిపోతే ఎంత బాగుంటుంది కదా. ఇప్పుడు డ్యూటీకి వెళ్తాడు, వస్తాడు, ఎన్ని రోజు అమ్మ నాన్నతో అన్న వాళ్ళ మీద డిపెండ్ అవుతాడు అని చాలా బాధగా ఉంది. సో నేను అనుకుంటున్నాను, ఒక మాట నాకు దేవుడు ఈ మాట మాట్లాడారు అబ్బాయికి చెప్పడానికే. బహుశా అబ్బాయి ఇక్కడ ఉంటే దేవుడు కార్యం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన సిగ్గు లేకుండా 10 మంది ముందు ఒప్పుకున్నాడు. ఏంటంటే, నా ద్వారా జరగదు, నేను ఇంకొకరికి పెట్టలేను అని ఆయన చెప్పాడు. కానీ దేవుని వాక్యం రాయబడి ఉంది ఏంటంటే, ఐ పుట్ మై ట్రస్ట్. ఎప్పుడైతే ఆయనందు నువ్వు నమ్మిక ఉంచున్నావో ఆయన నిన్ను సిగ్గు అనేది చూపించుడు. ఆమేన్, హల్లెలూయా. యు వోంట్ సఫర్ షేమ్. నువ్వు ఎన్నడూ సిగ్గు అనేది నువ్వు సఫర్ అవ్వు. సిగ్గు అనేది నీ జీవితంలో రాదు. ఆమేన్, హల్లెలూయా. నా బ్రతుకులు అది జరిగింది, నీ బ్రతుకులు అది జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన ద్వారా నువ్వు పొందుకుపోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో ఏదైతే నువ్వు కోల్పోయావో ప్రతిదీ నువ్వు పొందబోతున్నావు. హల్లెలూయా. అదే దేవుని మాట ఏంటంటే, నన్ను దాచుకొనుట అని. ప్రిజర్వ్ అనగా ఫ్రిడ్జ్లో ఎలాగా టమాటీ పెడితే ఫ్రెష్గానే ఉంటుంది, అలాగే ప్రిజర్వ్ అనగా తెలుగులో ఏంటి రాయబడి ఉందిరా, అది రక్షించుము, కాపాడము. కాపాడంటే మేము అనుకుంటాము ఏదో ఆపద నుంచి కాపాడడం, అదే కాదు. దానికన్నా ఇంకో ఏంటంటే, నువ్వు ఫ్రెష్గానే ఉంటావు. హల్లెలూయా. ఆ టమాటి పండు ఎలాగ ఉంటాడు లోపల హ్యాపీగా, నువ్వు కూడా దేవునిలో దాచుకుంటా నేర్చుకుంటే యూ విల్ ఆల్సో బీ రివైవ్డ్. దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నీ కన్నీరులో నీకు ఆనందం ప్రసాదిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి చూడండి, సామ్ 81:16 ఒకసారి చదవండి. ఈ మాట ప్రాఫిటికల్లీ గాడ్ హ్యాస్ గివెన్ మీ. యు నో ద వర్డ్, బట్ టుడే వన్స్ అగైన్ యూ టేక్ ఇట్. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ఆమేన్. కొండ తేనె ఎక్కడ దొరుకుతుంది? మామూలు తేనె దొరకట్లేదు మాకు. దేవుడు ఏంటి చెప్తున్నా, కొండ తేనె. అది ఎలాంటి తేనె నాకు తెలియదు, నా జీవితంలో ఎప్పుడు నేను తినలేదు. ఆమేన్, హల్లెలూయా.
దేవుడు కొండ తేనెతో నిన్ను దీవించబోతున్నాడు. నమ్మినవారా ఆమెన్ చెప్దాము. హల్లెలూయా. నమ్ముతున్నావా? టేక్ ద వర్డ్. దేవుని యొక్క వాక్యమును తీసుకొని బయటికి వెళ్ళాలి. అప్పుడు నీ జీవితంలో కార్యం జరుగుతుంది. లేకపోతే నువ్వు ఆసమాసికి వచ్చి అంటే అడుక్కున్నలాగా వస్తాము, అడుక్కున్నలాగా వెళ్ళిపోతాము. నో, దేవుడు చెప్తున్నాడు ఇక్కడ మేము వచ్చేటప్పుడు ఎలాగంటే ఆశతో రావాలి. యు గ్రాబ్ ఇట్, అది తీసుకొని నువ్వు ఇంటికి పోవాలి. ఆమెన్. హల్లెలూయా. దేవుని వాక్యం ఏంటంటే తేనె నీకు ఇవ్వబోతున్నాడు. శ్రేష్టమైన ఎవరికి దొరకలేనిది నీకు ఇవ్వబోతున్నాడు. ఆమెన్. అది ఏంటి? ఆ ఫైనెస్ట్ స్వీట్ అంటే ఉన్నతమైన శ్రేష్టమైన గోధుమలు. మైకులు చెప్పురా, నాకు హెల్ప్ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొన్న ఆంటీతో పాటు ఇద్దరు మేము కూర్చున్నాము. సో లాస్ట్ వీక్ అనుకుంటున్నాను, ఆంటీతో మాట్లాడుతున్నారు. అరుణ ఆంటీతో మాట్లాడుతుండగా నా బాధలు నేను చెప్పుకుంటున్నాను, ఆంటీ బాధలు. ఒక మాటలో నాకు చాలా ఇది అనిపించింది. ఆంటీ ఒక మాట చెప్పారు. ఆంటీని చూస్తే ఆమె యొక్క పరిచర్య, ఆమె యొక్క సమర్పణ, ఆమె యొక్క సాక్రిఫైజెస్ నాకు తెలుసు, మీకు తెలియకపోవచ్చు. ఎందుకంటే నేను 25 ఇయర్స్ నుంచి తెలుసు కాబట్టి ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బంది, శారీరక ఇబ్బంది, మానసిక ఇబ్బంది, ఫ్యామిలీ ప్రాబ్లం. ఎందుకంటే నా స్నేహితుడు ఎప్పుడు కూడా నాతో అవి ఫ్యామిలీ మ్యాటర్స్ చెప్పేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు నాకు తెలుసు ఎన్నో ప్రాబ్లం నుంచి. అయినాను ఇంత చేసిన తర్వాత ఒక మాట చెప్పారు. నాన్న, నాకు ఇవ్వండి, దేవుడు చాలా ఇచ్చాడు, కానీ నేను ఏం చేయలేకపోయాను, నాకు చాలా బాధగా ఉంది అని చెప్పారు. సట్టమని నాకు లోపల తగిలింది. ఏంటంటే, దేవా 40 సంవత్సరం దాటిపోయింది తండ్రి, నేను ఏం చేయలేకపోయాను. నీకు ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో గిఫ్ట్స్ నువ్వు ఇచ్చావు, ఎక్కడ ఏం చేయలేదు దేవా అని అలా మాట్లాడేటప్పుడు దేవుడు ఈ మాట మరలా ఒకసారి జ్ఞాపకం చేశాడు. యోయేల్ ఓకే, జోయల్ 2:25 ఒకసారి చదువుతాము. నన్ను అవుతాయి, ఒకసారి పెట్టావా? మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా విత్తును. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ సంవత్సరము ఒక సీజన్లో మాకు తీసుకొని వెళ్ళబోతున్నాడు. అక్కడ హీఈస్ గోయింగ్ టు రిస్టోర్ ఎవ్రీథింగ్. ఆమేన్. హల్లెలూయా. నమ్మిన వారు ఒకసారి హల్లెలూయా చెప్దాము. హల్లెలూయా. గాడ్ ఈజ్ గోయింగ్ టు రిస్టోర్ వాట్ ఎవర్ వి లాస్ట్. ఏదైతే మేము కోల్పోయామో ప్రతిదీ దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నమ్ముతున్నారా? The time is coming, the season we are entering where we will see the restoration of God. దేవుని యొక్క రిస్టోరేషన్ ఏం చెప్తారు? మైక్లో చెప్తే అందరు చూస్తారు. పునరుద్ధరించడానికి ఆ కార్యము దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక మాట చెప్తాను, ఇది ఎవరి గురించి నాకు తెలియదు. అలా ప్రేయర్లు ఉండేటప్పుడు కొన్ని పాయింట్స్ దేవుడు నాకు చెప్పారు. సో ఇట్ ఈజ్ అ ప్రాఫెసీ గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ ఇన్ యువర్ లైఫ్. అది ఎవరో నాకు తెలియదు. యువర్ సన్ విల్ కమ్. నీ కొడుకు నీ దగ్గరికి రాబోతున్నాడు. ఎవరో మరి తెలియదు నాకు. నీ కొడుకు నీ దగ్గరికి రాబోతున్నాడు. ఆత్మీయంగా రాబోతున్నాడా, శారీరకంగా రాబోతున్నాడా నాకు తెలియదు. యువర్ హస్బెండ్ విల్ ప్రే. నీ ఒక భర్త ప్రార్థన చేయబోతున్నాడు. ఆమెను చెప్దాము. ఆంటీలు ఏంటి ఆమెను చెప్పండి. నీ భర్త ప్రార్థన చేయబోతున్నాడు. ఎలాంటంటే, రావే ప్రార్థన చేసుకుందామా అన్న సమయం రాబోతుంది. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యువర్ చిల్డ్రన్ విల్ క్రై. దేవుని యొక్క ఆత్మ కొరకు నీ బిడ్డలు తాతాలాడే సమయం రాబోతుంది. ఆమెన్ చెప్దాము. నేను చేతులు ఎత్తాను. ఆమెన్. మీరు ఎత్తిన ఎత్తపోయినా పర్లేదు. ఆమెన్. నా జీవితంలో జరుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. యువర్ ఫ్యామిలీ ఈజ్ గోయింగ్ టు యునైట్ టుగెదర్ అండ్ ప్రే. నీ యొక్క కుటుంబము
ప్రార్థన కొరకు ఎప్పుడు కూడా కలవాలి అని కలిసి ఉండాలని చూసిన రోజులు రాబోతుంది. ఆమేన్, హల్లెలూయా. గాడ్ విల్ ఇంక్రీజ్ యువర్ ఫైనాన్స్. చెప్పరా మీకు ఎంతమంది బ్రదర్స్ మీకు ఫైనాన్స్ అవుద్దా? ఆమేన్, హల్లెలూయా. మీ సుఖాల కొరకు ఫైనాన్స్ ఇవ్వబడదు. ఒకవేళ మీ సుఖాల కొరకు మీరు ప్రార్థిస్తే మీకు ఇవ్వబడదు. ఇది ఒక కండిషన్ దేవుడు నాకు పెట్టాడు. ఏంటంటే యు ఆర్ గోయింగ్ టు హెల్ప్ ద మిషనరీస్. ఫర్ దాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ యూ ఇన్ ఫైనాన్స్. ఒకసారి చేతులెద్దాం. ఎంతమంది బ్రదర్స్ ఉన్నారు? కిరణ్ ఒకసారి చేతులెత్తు. ఆమేన్, హల్లెలూయా. మేము మిషనరీస్కి హెల్ప్ చేయాలి అని దేవుడు మాకు ఫైనాన్స్ 10 రెట్టింపు చేయాలని ప్రార్థిద్దాము. ఆమేన్, హల్లెలూయా. నేను ఒకరోజు నాకు 20 years బ్యాక్ నా స్నేహితుడి దగ్గర వెళ్ళి నాకు శాలరీ చాలా తక్కువ, టింపిని స్కూల్ పెద్ద స్కూల్ కానీ నాకు శాలరీ చాలా తక్కువ, 4700. నాకు ఎలాగంటే లాస్ట్ రోజు ఎంత పిసునారుగా ఆయన ఎలాగ బ్రతకాను, నేను ఎలాగ బ్రతకాను, పిసునారుగా బ్రతకడం అన్నమాట. బ్రతికి నేను అలసిపోయాను. ఏంటంటే లాస్ట్ రోజు 50 రూపాయలు నా చేతిలో ఉంటుంది, 55 రూపీస్ ఉంటుంది, 50 రూపాయలు. నేను అనుకోండి వాడిని ఏంటి బ్రతుకు. కానీ ఇప్పుడు దానికన్నా ఇంకా ఎక్కువ నేను దశమభావం ఇవ్వడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా అది జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. వెన్ వీ థింక్ దట్ ఐ వాంట్ టు షో, ఐ వాంట్ టు గివ్ సంథింగ్, నేను ఏదో ఒకటి షో చేయాలి, దేవుని సన్నిధి, దేవుని పరిచర్యలో నేను పాల్పొందాలని ఈ సంఘంలో చాలామంది ఆ మనసుతో ఉన్నారు. తప్పకుండా మీ జీవితంలో ఫైనాన్స్ అనేది ఒక బ్లెస్సింగ్గా రాబోతుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. పిల్లలు, యంగ్స్టర్స్, యూ విల్ బీ ఇన్ హై పొజిషన్. మీకు ఒక మంచి ఉద్యోగం రాబోతుంది. ఆమేన్, హల్లెలూయా. మొన్న ఒక టెస్టిమనీ విన్నాం కదా. ఏంటంటే ఆ అబ్బాయి, ఆ మిషనరీ ఒక అబ్బాయి సూట్ కూడా వేయడానికి లేదు, సెకండ్ హ్యాండ్ సూట్ వేసుకొని లాస్ట్ ఫేర్వెల్లో వెళ్ళి నిల్చున్నాడు కదా. ఆయన ఎంత ఇస్తున్నాడు ఇప్పుడు? ప్రతి నెల 1,00,000 రూపాయలు ఇస్తున్నాడట మిషనరీస్ వర్క్ గురించి. అలాంటి ఒక జీవితం మీకు ఇవ్వబోతున్నాడు. చెప్పండి రా బాబు, విశ్వాసం లేని బ్రతుకు. మీరు అలాంటి స్థాయిలో మీరు ఉండాలని కోరుకోవాలి. దేవా, ప్రతి నెల నేను 50,000 ఇవ్వగలగాలి. ఆమేన్, హల్లెలూయా. అలాంటి లైఫ్ మీ జీవితంలో రాబోతుంది. ఆమేన్. దాని నిమిత్తం నేను ప్రార్థిస్తున్నాను. ఆ బ్రీడ్ విల్ రైస్. ఒక తరము లేవబోతుంది. ఆ తరము ఏంటంటే యేసయ్య కొరకు తహతహలాడే తరము. మేము ప్రార్థన చేయి క్రిస్టి అని చెప్పడానికి లేదు. వాళ్ళు మాకు ఒక మోరల్గా మారబోతున్నారు. నా కూతురు ఏంటి మారిపోయింది, నా కొడుకు ఎలాగ మారిపోయాడు అని ఒక జీవితము. అలాంటి యేసయ్య అంటే పిచ్చిలాగా వాళ్ళ జీవితంలో ఉండబోతుంది. ఆమెను చెప్దామా? గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఎవరైతే యేసయ్య కొరకు చనిపోతాను అనే ఒక తరము లేవబోతుంది ఈ చర్చలో. ఆమెన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీనికన్నా ఇంకా బ్లెస్సింగ్ ఏంటి? దేవుని కొరకు నేను ఉంటాను, లేకపోతే చనిపోతాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నాకు ఏది ఉన్నా లేకపోయినా యేసయ్య తప్ప ఇంకా నాకు ఏది అవసరం లేదనే ఒక తరం లేకపోతుంది. ఆమెన్, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను చూస్తున్నాను యవనస్తులు వాళ్ళు డోర్స్ క్లోజ్ చేసుకొని లోపల వెళ్ళి బెక్కి ఏడుస్తూ యేసయ్యతో ప్రార్థన చేసే సమయం రాబోతుంది. Hallelujah. You are going to pray like that. You are going to pray in that way. You will have that intimacy. Yes, నువ్వు లేకపోతే నాకు ఏది లేదు. నా రక్తము నీ కొరకు, నా శరీరము, నా మాంసము ప్రతిదీ నీ కొరకు అని చెప్పే ఒక ప్రార్థన నీ నుంచి బయటకు రాబోతుంది. ఆమెన్, హల్లెలూయా. అలాంటి రోజులు రాబోతున్నాయి. ఆమెన్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. సెకండ్ చూడండి. ఓ మై సోల్, యూ హ్యావ్ సెడ్ టు ద లార్డ్, యూ ఆర్ మై లార్డ్, మై గుడ్నెస్ ఈజ్ నథింగ్ అపార్ట్ ఫ్రమ్ యూ. ఒకసారి తెలుగులో చదువురా. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని నేను యెహోవాతో మనవి చేయుదును. ఆమేన్, హల్లెలూయా.
ఇది మా ప్రార్థన అయి ఉండాలి. టిల్ నౌ యు ఆర్ ద లార్డ్ ఆఫ్ యువర్ లైఫ్. ఇప్పుడు వరకు నువ్వే నీ ఒక జీవితానికి ప్రభు అయి ఉన్నావు. నువ్వు ఏది ఆలోచిస్తున్నావు, ఏది చేయాలనుకుంటున్నావు, అదే నీకు మంచిది మాట. కానీ చాలామంది వచ్చేసి నా దేవా అని మేము పిలవచ్చు, కానీ నా ప్రభువా అని పిలవడానికి వీలు లేదు. ఎంతవరకు అంటే ఎంతవరకు పూర్తిగా నువ్వు నీ ఒక స్వాధీనత లేకపోతే నీ ఒక సమస్తము ఆయనకి అర్పించలేవు, అంతవరకు ప్రభు అని నువ్వు చెప్పలేవు. నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము జరుగునుగాక. భూమిలో కాదు, నాలో. ఆమెన్. హల్లెలూయా. భూమిలో తర్వాత సంగతి, భూమి ఏటవుతుంది నాకు ఎందుకు, నా జీవితంలో అది జరగాలి ఫస్ట్. ఆమెన్. హల్లెలూయా. తర్వాత భూమిలో జరగాలి, తర్వాత ఇంకొకరి జీవితంలో జరగాలి. కెన్ యూ టెల్ దిస్? టైం అయిపోయింది, ఓకే సారీ. కెన్ యూ టెల్ దిస్ వర్డ్స్? దేవా, నా చిత్తము కాదు, నీ చిత్తమే. నాకు ఇక పెగ్ తాగాలి అని ఉంది రాత్రిపోటు, నేను తాగకపోతే పడుకోలేను. ఒక్క సిప్పు అయినా నేను తాగాలి, అప్పుడు నా మైండ్ చాలా కూల్గా ఉంటుంది. కానీ ఆ పెగ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, దేవా నా చిత్తము కాదు, నీ చిత్తమని నువ్వు ఆ పెగ్ సైడ్లో పెట్టగలుగుతావా? అప్పుడు ఈ మాట నువ్వు చెప్పగలుగుతావు, దేవా నా చిత్తము కాదు. నా నోటికి ఏది వస్తే నా భార్యతో నేను మాట్లాడగలుగుతాను, ఏదైనా వాగుతాను. కానీ మాట్లాడే ముందు, దేవా నువ్వు నాకు ప్రభువు, నువ్వే నాకు అధికారి, ఈ మాట నా భార్యతో నేను మాట్లాడకూడదు కదా అని నువ్వు ఆలోచిస్తే దేవుని యొక్క ప్రభుత్వం నీ జీవితంలో వస్తుంది. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తారు. హల్లెలూయా. ఒక్క చిన్న టెస్ట్ మనీ, నిన్న రాత్రి ప్రసాదానాన్ని దేవుని సేవకుడు ఒక మాట చెప్పారు. ఆ మాట చాలా తాకింది నాకు. ఏంటంటే, ఒక చిన్న బిడ్డ చర్చ్కి వెళ్ళి వింటుంది, మేబీ గుండోళ్ళలాగా ఫిలిప్లాగా ఉన్నాడేమో, ఉందేమో. ఆ టైంలో దేవుని వాక్యము, యేసయ్య ఇచ్చిన సంతోషం నువ్వు తీసుకొని వెళ్తావా, ఒకసారి యేసయ్యని అంగీకరించి అంటే, చిన్నది కదా, యేసయ్య నాకు కావాలి నీ సంతోషం ఇవ్వంటే యేసయ్య ఆయన సంతోషంతో నింపుతాడనమాట. చాలా హ్యాపీ అయిపోద్ది. హ్యాపీ అయిపోయి నాకు దొరికింది కదా నేను వెళ్తానని స్కూల్కి వెళ్తుంది. వెళ్ళి ఫ్రెండ్స్ నలుగురికి చెప్తుందట, ఈ సంతోషం వాళ్ళకి వెళ్ళాలి అని ప్రార్థన చేసి వెళ్ళి చెప్తుంది. వాళ్ళు కూడా సంతోషం పొందుకుంటారు. అక్కడి నుంచి వస్తుంటే ట్యూషన్కి వెళ్తాడట. ట్యూషన్లో వెళ్ళేసి, ఇది నిజముగా జరిగిన సంగతి. సో ట్యూషన్లో వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అందరికి చెప్తే వాళ్ళు కూడా ఆ సంతోషం పొందుకొని అందరూ ఏసాయాలు వస్తారు. అలాగా ఒక గుంపు తయారవుతుందట. అలాగా ఆవిడ సేవ చేసి 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 పెళ్ళి ఇంకా చేయదు అట. పెళ్ళి చేయదు, ఏం చేయదు. ఎక్కడ వెళ్తే అక్కడ సోల్ అనేది వినింగ్ చేసి ఆమె తిరుగుతుంది. ఎక్కడ వెళ్ళినా పరిచర్య పరిచర్య పరిచర్య. ఎంతమందికి ఆవిడ పరిచర్య చేసిందంటే కొన్ని వేలు సోల్స్ గెలిచిందట. ఒక టైం వస్తుంది, 60 సంవత్సరం అయిపోద్ది ఆవిడకి. ఇంకా నా జీవితంలో యేసయ్య కొరకు సమస్తం చేస్తాను అని సాటిస్ఫై అయిపోయి ఒక చిన్న ఐలాండ్ ఉంటుంది, ఐలాండ్లో ఒక చిన్న స్థలం కొని అక్కడ వెళ్ళి సెటిల్ అయిపోద్ది. ఇంకా నేను పరిచర్య లేదు, నేను వెళ్ళి నా శేష జీవితము అక్కడ నేను ఇది చేస్తానని. ఒకరోజు సీసోర్ దగ్గర, అంటే బీచ్ ఉంటుంది కదా, బీచ్ దగ్గర బ్యాక్ సైడ్ కూర్చొని ఉంటుంది. అలా చూస్తుండగా బీచ్ ఇది ఒకటి ఉండగా, ఈ బీచ్ లాగే పేతురు యోహాను అందరూ ఆ బీచ్లో ఉండేటప్పుడు యేసయ్య వచ్చేవారు కదా, నాకు కనిపిస్తే ఎంత బాగుంది అని అనుకుంటుంది అని మాట్లాడుతుంటుంది. నిజముగా యేసయ్య ఆ సీసోర్లు అలా నడుచుకొని వస్తారట. ఇది నిజమేనా కళ అని ఆమె అర్థం చేసుకోవద్దు, అంటే అర్థమై అవుదన్నమాట. ఆ టైంలో యేసయ్య వచ్చేసి మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. యేసయ్య నువ్వే నిజమేనా, నేను కళ అనుకున్నాను అని ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఇంటికి తీసుకుని వెళ్ళి యేసయ్యని కూర్చోపెడుతుంది. యేసయ్యని కూర్చోపెట్టి కాలు కింద కూర్చుంటుంది అన్నమాట. కూర్చొని యేసయ్య చిన్నప్పటి నుంచి నాకు ఇలాగైంది అలాగైంది అంటే యేసయ్య అలాగా వింటూనే ఉంటారట. అంటే జీవితంలో ఏటేటో పరిచర్య చేసింది, మొత్తం పరిచర్య చేసి ఇలాగ జరిగింది కదా, నువ్వు అలా చేసావు కదా అలా చేసావు కదా అని. కానీ యేసయ్య హ్యాపీ అవడు. లాస్ట్ ఈవిడికి తెలుస్తుంది ఏంటంటే, నేను ఎంత సాక్రిఫైస్ చేశాను కదా, నువ్వు హ్యాపీగా లేవా అంటే నేను హ్యాపీగా లేను అంటారు. అప్పుడు ఎందుకు దేవా అంటే, నువ్వు చిన్ననాడు నుంచి ఇప్పుడు వరకు నీ కోరికలే తీర్చుకున్నావు,
ఒకరికి రక్షించమన్నావు, నేను ఏలిసి రక్షించాను. ఒకరికి స్వస్థత ఇవ్వమన్నావు, స్వస్థపరిచాను. నువ్వే చెప్పావు, నేను ఎప్పుడు చేశాను, కానీ నేను ఎప్పుడు చేసింది నువ్వు విన్నావా అన్నారట. ఆమెకు చాలా బాధ కలిగి ఆ వృద్ధాప్యంలో ఆమె, దేవా నేను ప్రార్థనలో నా చిత్తమే కోరుకున్నాను, నా పరిచర్య అని కోరుకున్నాను, నా ఒక సొంత ఆలోచనలు కోరుకున్నాను, కానీ ఎప్పుడు కూడా దేవా నువ్వు ఏటి కోరుకుంటున్నావు నా జీవితంలో అని ఎప్పుడు కోరకలేదని ఆమె ఇంకొకసారి జీవితంలో ఆ ప్రార్థన అంది మొదలెడుతుంది. టుడే గాడ్ ఈస్ గోయింగ్ టు స్పీక్ యూ, హీస్ స్పీకింగ్ టు ద చర్చ్ దాట్ నీ కోరికలా లేకపోతే నా కోరికలా, నీ జీవితానికి నువ్వు ప్రభు అయి ఉన్నావా లేకపోతే నేను అయి ఉన్నాను. దేవుని సన్నిధిలో ఒకసారి నిల్చుందాము. సమయం చాలా ఎక్కువైంది. డైరెక్ట్ విల్ గో టు వర్షిప్ ఓన్లీ.